అలాగా ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లో చాలా చక్కటి మందులు ఆయుర్వేదంలో ఉన్నాయండి, హోమియోలో కూడా ఉన్నాయి. మనం కాదంటానికి వీల్లేదు, హోమియోలో ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎల్లబుద్ధి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దానిని చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఒక సిద్ధాంతం ప్రకారం అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ముందు గడ్డనగానే దాన్ని రిమూవ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు డాక్టర్లు, సర్జన్స్. అలా కాకుండా ఒక సైజును మించితే తప్పదండి. ఒక సైజు వరకు చిన్న సైజులు ఉన్నప్పుడు అవి చక్కగా చాలా మందులు ఉన్నాయి, మందులతో తగ్గిపోతాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డాక్టర్లకు వెళ్తే తప్పు చేస్తున్నారని కాదండి, పేషెంట్లకు కూడా ఏమవుతుందంటే ఆ ముందే చేయొచ్చు కదా పని, ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు చెప్తారేంటి అంటారు. అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ముందు ఇవన్నీ ఎందుకు ప్రయోగాలు, ఆ పరిస్థితి తీసుకురావడం ఎందుకని చెప్పేసి అని దాన్ని రిమూవ్ చేసి పారేసేసి రేడియేషన్ ఇచ్చేసి అవసరమైతే కెమోథెరపీ కూడా పంపించేస్తారు. కానీ ఇక్కడ అశ్రద్ధ చేస్తే జరిగేది ఏంటంటే ఈ బ్రెస్ట్ నుంచి లంగ్ క్యాన్సర్ కింద మారిపోయే ప్రమాదం ఉందండి. సెకండరీస్ రికరెన్స్ రొమ్ములో రావచ్చు, లేదా సెకండరీస్ మెటాస్టాటిక్ స్టేజ్లో చాలా అంగాలకు పాకొచ్చు. మెటాస్టాటిస్ అంటే ఒక అంగం కాదండి, లైను లెంత్ లేకుండా ఏ అంగాన్ని పడితే అంగానికి వెళ్ళిపోతుంది. ఒక లైన్ ప్రకారం వెళితేనేమో ఇది లీడ్స్ డైరెక్ట్ లంగ్ క్యాన్సర్. ఇదేమో చిన్నది, దీనిని మనం క్యాన్సర్ అంటున్నాం, దానిని మనం క్యాన్సర్ అంటున్నాం. కానీ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా చక్కగా మనం గమనించి చేసుకునే చేతిలో ఉన్న అవకాశం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత లంగ్ క్యాన్సర్కి వెళ్ళిన తర్వాత ఇక మన ఎవరి చేతుల్లోనూ లేనటువంటి పరిస్థితి లంగ్ క్యాన్సర్ అనేసరికి. అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ సెకండరీస్ లంగ్స్లోకి వెళ్ళడమే కదండి, మెటాస్టాటిక్ స్టేజ్ అవుతుంది కాబట్టి లివర్లో కూడా వెళ్ళిపోతుంది. అట్లా లివర్లోకి వెళ్ళొచ్చు, యూట్రస్లో సర్వీక్స్లోకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది క్యాన్సరే, మనం అనుకున్న లివర్ క్యాన్సర్ అనేది క్యాన్సరే. కాకపోతే ఇది రొమ్ము క్యాన్సర్ అనేది మనకు ప్రాథమికంగా తెలుసుకుంటే చాలా ఈజీగా తగ్గేటువంటి క్యాన్సర్. అమ్మో క్యాన్సర్ వచ్చేసిందంట అని భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినటువంటి నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటేనండి, ఏ క్యాన్సర్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చేది కాదు, ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది, వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ జాగ్రత్త పాటించాలి. దీంట్లో ఇంకొకటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక చిన్న విషయం అండి దీంట్లో చెప్పుకోవాల్సిన, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో చెప్పుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, క్యాన్సర్ అనేది దాని టెండెన్సీ ఎలా ఉంటుందంటేనండి, మనం కొత్త చెప్పులు కొనుక్కున్నామండి. కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఆ లెదరో బెల్టో ఏదో కరుస్తుంది, చర్మాన్ని కలిసినప్పుడు అది బొబ్బ వస్తుంది, చెప్పు కరిచింది అంటారు మనోళ్ళు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఆ చెప్పుని తీసి పారేయాలి. కొత్త చెప్పులు 400 పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అని ఆ బలవంతంగా ఆ పుండు మీద ఏదో ప్లాస్టర్ అంటించుకుని అదే చెప్పుని దొక్కుతుంటే ఏమవుద్ది, అది రెప్చర్ అయ్యి పుండు పాత పుండు కొన్నాళ్ళకి అల్సర్ క్యాన్సర్ కింద మారే ప్రమాదం. చెప్పు కాటుకోవడం అంటే ఆ తత్వం ఉన్న వాళ్ళల్లో జరుగుద్ది, అట్లా అందరికీ జరగదు బాడీలో. అలాగే మీరు చూడండి, హాస్పిటల్ వేసి కూర్చుని ఉంటారు కొంతమంది, ఈ చీలమండ ఎముక చిటికిన వేలు ఇక్కడ నల్లగా అయిపోతుంది, రుద్దుకుని కూర్చొని అందరికీ అవదే, కొంతమందికి అవుతుంది. అలాగే షూలు వాడే వాళ్ళకి ఈ బొటన వేలు చిటికిన వేలు దగ్గర కాయలు కాస్తుంటాయి నల్లగా. అవును సార్, కొంతమందికి ఉంటాయి. ఈ టెండెన్సీని గమనించినప్పుడు అది కొంచెం జాగ్రత్తగా దాన్ని ఆ మనుషులు ఆ వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు అర్థమవుతుందేంటి, కండరం మీద కానీ నరాల మీద కానీ చర్మం మీద కానీ కొంచెం ఎక్కువగా ప్రెషర్ అవుతున్నటువంటి ప్రాంతంలో ఇలాగ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే రొమ్ముల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి అక్కడక్కడ మరి ప్రెషర్ అప్లై అవుతుంది ఏమండి, ఆ ప్రెషర్ అప్లై అయినప్పుడు సహజంగా ఆ టెండెన్సీ ఉంటే అక్కడ కూడా గడ్డలు రావడానికి అవకాశం. ఇక అంతకంటే మనం లోతుగా చెప్పుకోలేమండి. ఇక్కడ ఎలా అయితే మనం ఒత్తిడి తగులుతుంటే ఏ విధంగా బయటపడతాయో అక్కడ కూడా అతిగా ఒత్తిడి తగిలినప్పుడు అలా బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్ని ముఖ్యంగా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కాదండి, ఇది మగవాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందుకని చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి భాగాలను సున్నితంగానే జాగ్రత్తగా పడాలి. అందుకని సున్నితమైన భాగాలని మూర్ఖత్వంతో మొండిగా ఏదో చేస్తే అది
ఇలాగా అవడానికి